ఇంట్లో వాళ్ళకి ఏదైనా టిఫిన్ గానీ, కూర గానీ ఏదైనా గూడా మనం చేస్తా ఉంటే మనకొక ఐడియా వచ్చేస్తది గదండీ! వాళ్ళకి ఇలా చేస్తే నచ్చిద్ది, ఇలా చేయకపోతే అస్సలు నచ్చదని చెప్పి. ఇంకా అలాగే ఉప్మా అనమాట. ఫస్ట్ అయితే ఉప్మా అంటే వద్దనేస్తారు. వాళ్ళకి ఎలా చేస్తే నచ్చిద్దో నాకు తెలుసు గదా! "ఎలా చేస్తావేందక్కా" అంటారా? ఇదిగోండి జారుగా అసలకి లూజ్‌గా ఉంటదనమాట. ఉప్మా అయితే గట్టి గట్టిగా అస్సలు చేయను నేను. ఇంకా దానిలోకి ఎర్రగడ్డ, టమాటాలేసేసి, కరివేపాకు మరిగింత, జీలకర్ర వేసేసి ఇంక చేస్తాననమాట. ఎండు మిరపకాయలేసేసి ఇంకా తింటుంటేనే జా జావలాగా జారిపోతా ఉంటదనమాట. గట్టిగా అస్సలు చేయననమాట. దీంట్లోకి ఊరగాయ గాని, టమాటా పచ్చడి గాని ఇలా గాని ఉంటే ఇంక కమ్మగా ఉంటదండి ఉప్మా అయితే మటుకు. ఇంక పొద్దున వద్దన్నారు గదా! ఇంక మా ఆయనకైతే ఇంక వేడి వేడిగా చేసి ఇలా పెట్టాననమాట. గబా గబా తిని ఇందాక వద్దన్నాను గానీ, ఈ ఉప్మా ఏదో బాగుంది. నోటికి రుచిగా అనిపిస్తుంది. ఈ ఊరగాయ నంచుకొని తింటుంటేనని జెప్పి ఇంక తిన్న తర్వాత జెప్తున్నారు. అంతేలే చేసి పెట్టేదాకా ఆగం జేస్తారు. చేసి పెట్టిన తర్వాత బాగుందంటారు. మీ వాలకం ఇంతే గదా! అంటే ఇంక నవ్వుకుంటా ఉన్నాడనమాట.